మన గ్రామం మనందరిది. ఇది ఒక కులానికో పార్టీకో కాదు. మన తాతలు ముత్తాతలు కలిసి బలు చేసుకున్నారు, కృష్ణాల్లో అండగా నిలిచారు. కానీ ఇప్పుడు మన మధ్య కులం పార్టీ గోడలు పెరిగాయి. ఎన్నికలప్పుడు నాయకులు కులం పేరుతో మన దగ్గరకు వస్తారు, మన వారిని గెలిపించంటారు. నిజంగా ఆలోచించండి, కులం మన సమస్యలు ఎప్పుడైనా పరికరించిందా? మనారికి మంచి రోడ్లు, నీరు, ఆసుపత్రి, పాఠశాలలు కావాలి. ఇవి అందరికీ అవసరం. కులవు దండుకోవడానికి మాత్రమే, మన అభివృద్ధికి కాదు. మనం ఒక్కటిగా ఉంటేనే వారు అభివృద్ధి చెందుతుంది. మన ఆరిని ఆదర్శ గ్రామం తెచ్చిద్దంటే మనం కలిసికట్టుగా ఉండాలి. మన కాకితే మన బలం. మన ఆరిని మనమే మార్చుకుందా. నాయకులకు మన కులం గుర్తొస్తుంది. ఎన్నికలొస్తే నాయకు మన కులం గుర్తొస్తుంది. హామీలు, సభలు, మన వారిని గెలిపించమని మాటలు, ఇవన్నీ ఎన్నికల నాటకమే. గెలిచాక మోహం కూడా చూడరు. గతంలో మన కుల నాయకులు ఎన్నిసార్లు గెలిచినా మన గిరి సమస్యలు మారలేదే. కులం పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు. వరద, ఒడిద, పేదరికం ఈ కులం చూడు అందరినీ ప్రభావం చేస్తాయి. కష్టకాలంలో మనకు తోడుగా ఉండేది మన పక్కంటి వాడే, నాయకుడు కాదు. మన ఓటు విలువను తెలుసుకోండి. కులం కరుపదని గుర్తు పెట్టుకోండి. మనారికి ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాలు లేవు. ఎన్నిసార్లు మన కుల నాయకులు గెలిచినా మారింది ఏముంది? అధికారంలోకి వచ్చాక వారు తమ స్వారం చూసుకున్నారు. వారి అభివృద్ధిని పట్టించుకోలేదు. కుల నాయకుల మధ్య ఆధిపత్య పోరు మనారికి నష్టం. మనం ఎవైపు నిలబడ్డా అంచటపోయేది మనమే. చుట్టుపక్క గ్రామాలు కలిసిట్టుగా పోరాడి అభివృద్ధి సాధించాయి. మనం మాత్రం ఇంకా కులం అనే బిలో ఉన్నాం. నాయకులు మారినా మన తలరాలు మారలేదు. మన ఆలోచనలు మారాలి. ఎన్నికల సమయంలో ఆరు యుద్ధ రంగంలా మారుతుంది. పార్టీ జెండాలు, కుల సమావేశాలు రెచ్చగొట్టే ఆ సమస్యలు ఎవరికి పట్టవు. రోడ్లు, నీళ్లు, చదువు అయ్యింది ఇవి ఎవరి దృష్టిలోకి రావు. నాయకులు హామీలు ఇస్తారు, డబ్బులు పంచుతారు, మనం ఓటు వేస్తాం. గెలిచాక హామీలు గాలిలో కలిసిపోతాయి. మన మధ్య విభేదాలు పెరుగుతాయి, పగులు మిగిలిపోతాయి. కుల రాజకీయాలు మన ఆరిని విడదీస్తున్నాయి. మన ఓటుకు విలువ తెలుసుకోండి. గత గదేళ్లలో ఏం చేశారో అడగండి. ఆంధ్రాయన్స్ ఇకనైనా మనం కళ్ళు తెరవాలి. కులం, పార్టీ అనే గీతలు చెరిపేసి మనమంతా ఒక్కటిగా ముందుకు సాగాలి. మనకు కావాల్సింది అభివృద్ధికి చూపించే నాయకుడు. డబ్బులు, హామీలకు ఓటు అమ్ముకోవద్దు. మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మోటు మన హక్కు, బాధ్యత. సరైన నిర్ణయం తీసుకుంటే అరు అభివృద్ధి చెందుతుంది. అవినీతికి వ్యతిరేకంగా అభివృద్ధికి ఓటు వేయండి. మన కెతే మార్పు తెస్తుంది. ఆలోచించి వివేకంతో ఓటు వేయండి.